హలో ఫ్రెండ్స్, నా పేరు మీరు చూస్తున్న ఛానల్ గాడిష్ బర్త్డే అయితే ఇది సెకండ్ ఎపిసోడ్ అనమాట. మీరు చూస్తున్నట్టు ఇక్కడ నేను మొత్తం ఇది కొంచెం ఫ్లాట్ చేస్తున్నా, ఎందుకంటే ఈరోజు మనం ఫామ్ తయారు చెబుతున్నాం. నేను అందుకన్నా రెండు పెట్టి పట్టుకొచ్చిన. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫామ్ అనమాట ఫ్రెండ్స్. ఇది రెండు రకాల ఫామ్స్ తయారు చేస్తున్నాం ఈరోజు. ఇది ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం ఇవి కావాలి, ఇవి కావాలి ఇంకా ఇంకేమో గుర్తులేదు, నేను మర్చిపోయాను. ఇవే కావాలి ఫ్రెండ్స్. ముందు మనం ఏం చేయాలంటే ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనం ఆటోమేటిక్ లెదర్ ఫామ్ అనమాట. దీంట్లో మనం లెదర్ పెట్టుకోవాలి. రెండో దాన్ని పెట్టినంటే ఒక స్మోకర్ తొందరగా ఉంటుంది అనమాట, మన వండేటి ఫుడ్ ఐటమ్స్. అందుకని ఇలా పెట్టుకున్నాం అన్న దీని మీద మళ్ళీ క్రౌచ్ బటన్ దీంట్లో మనం కోల్ పెట్టాలన్నమాట ఫ్రెండ్స్. కోల్ పెట్టామనుకోండి, కోల్ దీంట్లోకి వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొంచెం తప్పైంది దీంతో. మనం ఒక తప్పు చేసినాం ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ దీంట్లో ఇక్కడ చెస్ట్ పెట్టాలి ముందు. అదేది పికాక్స్ ఏది చేతులు పట్టుకుని దొరుకుతున్నాను వేస్ట్. మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇది ఉంది కదా క్రౌచ్ బటన్ నొక్కి ఇదంతా పెట్టినా నేను. మనం ఏం పెట్టాలంటే దీంతో పని ఇవి వచ్చేసినాం కదా ఫ్రెండ్స్. మనం ఏం చేయాలంటే దీని మీద స్మోకర్ పెట్టాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది చూపిస్తానండి. ఇది పెట్టామనుకో, ఫ్యూల్ ఉంది కదా దీంట్లో పెట్టినాను, దీంట్లో పెడితే దీంట్లో పోదు కదా. కబుల్ ఐటమ్ కావాలి మనకు, కబుల్ వాటిని చంపితే మన పని అవుతుంది. అందుకని మనం ఏం చేయాలి చేసేప్పుడు ఇట్లా పెట్టి మనకు కుకిల్ స్టోన్తో పంచాలి. దీంతో చమ్ముయాలన్నమాట ఫ్రెండ్స్. పైకి ఎక్కాలి. నేను పెట్టాల్సిన మైలు ఎందుకే పెట్టినానండి, వేస్ట్ తీయటం అదైతే. ఇట్లా చేయాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టేస్తాం అనుకోండి, ఏమవుతుందంటే దీంట్లో ఏం పెట్టాలి, మనం వాటర్ పెట్టినాం కదా పెట్టకపోయినాం కదా ఫ్రెండ్స్. దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ ఇది పెట్టేస్తాం అనుకోండి, దీంట్లో మనకు ఈ యానిమల్స్ కావాలి. నిలబడ్డా కింద కాలే. మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, స్టేర్స్ పెట్టుకోవాలి. నేను స్టేర్స్ తయారు చేసిన వాటర్, ఎందుకంటే వాటర్ మనకి ఇప్పుడు వస్తుంది మీకు. అరే యార్ ఇక్కడ వరకు అనేది దీంట్లో డ్రాప్ చేయాలి మనం దాన్ని. ఫెన్స్ కూడా చిత్ర పెట్టుకోవాలి. ఫెన్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ అది పైకి రాలేవు, కానీ జస్ట్ జాగ్రత్త కోసం నాకు అర్జెంటుగా వీట్గా డ్యామేజ్ తీసుకోవాల్సిందే అది. దీన్ని కూడా ఇక్కడ పడేయండి. అరే ఆగవమ్మా, ఆగు. అరే 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 ఇదొకటి. ఇంకోటి ఇదమ్మా, వెళ్ళిసామన్నా అవసరం అమ్మమ్మ. దీనికంటే బెటర్ వీటి పోతున్నావే. ఐరన్ కూడా ఉంది, ఐరన్ కాపాడుతున్నాను, పడు మనుషులు కాపాడుతుంది అంతే.
తెగిపోయింది అయితే అది ఎక్కడ పడదు నా లీస్ట్ ఒకటి రెండే ఉన్నాయి నా దగ్గర మొత్తానికి. ఇట్లా కుదరదు కానీ స్లోగా ఇప్పుడు నా స్లోగా చేద్దాం. ముందు ఒక దాన్ని పట్టుకోవడం కానీ నేను దీనికంటే బెటర్ వెయిట్ తీసుకొచ్చుకోండి. నాతో వెయిట్ ఎక్కడ ఉందా? ఇది జస్ట్ స్వీట్ ఉంటే ఖచ్చితంగానే వీటి కూడా దగ్గర పట్టలేదే దరిద్రం. రాత్రి అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్, పండుకోవాలి మనం. దీని దరిద్రం పాడు మన దరిద్రం చాలా బాగుంది. వీటుందా రెడ్ వాడి కార్? అరే రాత్రి కాట్లేదారా? కరెక్ట్గానే ఉంది మీరు. రాత్రి కావాలి, రాత్రి అనేది పండుకొని బెస్ట్ ఆప్షన్ అన్నమాట పండుకోవడం. ఎందుకంటే పని చేయలేము మనం, రాత్రి పని చేస్తే కదా వచ్చింది గొర్రె వస్తుంది. ఏమన్నా పాప్స్ కనుకొచ్చినాయా? సరే అండి ఆయన ఒకటే ఉందిరా భగవంతుడా. దావమ్మ మహా తల్లి దావమ్మ. వచ్చిందిరా. పడు 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 పడరాదు. కింద పడమలేదే నేను నాకు పడుతుంది రా. అదే ఇంకొంచెం నీ బతుకు ఇక్కడుంది రాకపోతే తక్కువ దద్దమ్మకవు. నీ ఇంకోసారి కనుక కింద పడవనుకో సంపిస్తున్నాను అసలు సత్వం. మన తప్పులే మన తప్పు. నీ ఏది పడుతుంది గడుపుతుంది మనకు. బ్యాడ్ లక్. పోతుందిరా. తావమ్మ కింద వాడు. అరే పడరాదురా. నీ అమ్మ దీనికి ఏటు పోతున్నా ఇప్పుడు కనుక వాళ్ళేదనుకోను పాడవా దీని ఇంకొక ఛాన్స్. ప్లాట్ఫామ్ చదువుతాం కొంచెం పుడుకు. దీనివల్ల నాకు డ్యామేజ్ పడుతుంది నీ బోన్ బెట్ట.
నేను పడ్డది పడు పాడావే పడ్డది రా అదే తీసుకున్నా ఉంటుంది పడ్డావే అబ్బా దీన్ని కుక్క నోట్ల నోట్టుండే దా నీ పడు పడవే దీనమ్మా ప్లస్ నేను 2 బ్లాక్స్ తీసి ఉన్నవాడు 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 దీనమ్మ పడమంటే కింద పడుతుంది ఒక దరిద్రం దీని రెండిట్లో పడేస్తా దీంట్లో పడేసినాక కలుపుతాను మిమ్మల్ని అయితే ఫ్రెండ్స్ నేను దాని పని చేస్తుందో నాకు అర్థం కాస్తే ఐ డోంట్ నో నడుస్తుంది మరి వస్తున్నాయి ఇంకా కానీ నేను దీంట్లో ఎందుకు వచ్చిందంటే ఈ 2 దుంపలు వేసినట్టు దీనికి అనమాట ఇంటికి కూడా లేదు ఇప్పుడు తినాలి ఎందుకో డౌట్ వస్తుంది ఎందుకో పని చేస్తుందో పని చేస్తుంది అని ఇట్లానే అనుకుంటా నేనైతే ఇదే పని చేద్దాం ఇంకా చాలా భయం ఇంకా చేసినాం అనుకో వస్తాయి ఓకే గుడ్ గుడ్ మనం ఏం చేద్దాం వండుకుందాం పని ఇంకా పని చేస్తున్నట్టుంది నాకు తెలిసినంత వరకు అయితే నా దగ్గర కొంచెం వీట్ ఉంటే తినిపించేసిన ఆ వీట్ వల్ల చాలా అయినాయి కానీ ప్రాబ్లం ఏంటంటే పని చేస్తుంది తర్వాత మంచిగా చేస్తే పని చేస్తాను అందుకున్నాను ఇట్స్ టైమ్ టు స్లీప్ అన్నమాట నిద్ర వేసేసినాం ఇది నా కిచెన్ లాంటిది అనమాట ఇది నా స్మెల్టర్స్ అంటే స్మెల్టింగ్ ఇచ్చేది ఇది మా ఫుడ్ అంటే దాంతో అయిపోద్ది ఇంకా పని ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏంటంటే ఫ్రెండ్స్ మనకు కావాల్సిన పని ఏం చేయాలంటే మనం ఒక ఫామ్ తయారు చేయడానికి మనకు కావాల్సినవి సీట్స్ నాకు నేను బతికిపోయాను మళ్ళీ పోవాలనుకుంటున్నాను నాకు ఇప్పుడు కావాల్సిన 2 బకెట్ ఆఫ్ వాటర్స్ నాకు షాపాలు కూడా మనం ఒక అన్లిమిటెడ్ వాటర్స్ తయారు చేయాలి చెక్ చేద్దాం పని చేస్తుందా లేదా ఇది కూడా కొడుతుంది పెరిగినట్టుంది నాకు తెలిసి అప్పుడు మనం ఇలా తినిపించాలంటే నాకు కావాల్సింది అదే నాకు కావాల్సింది ఒక అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ తయారు చేయాలి ఇక్కడ తయారు చేద్దాం అన్లిమిటెడ్ వాటర్ సోర్స్ అయితే తయారు చేద్దాం ఫ్రెండ్స్ ఒక స్క్వేర్ తయారు చేయాలి మనం ఇలా కాదు తప్పు ఇలా తయారు చేసి దీంట్లో ఇచ్చా నుంచి వాటర్ పోసినాక నుంచి వాటర్ పోసినాం అనుకో ఈ నీళ్ళు అనమాట దిస్ ఇస్ ద బెస్ట్ అనమాట నాకు తెలిసి నాకు షావాలు కూడా పని ఉంది ఎందుకు పెడతానో నాకు టైం పాస్ కావట్లేదు నాకు స్పాట్ కంటే ఇది ముఖ్యం ఇంత అవసరం లేదు వాటర్ చాలా ఒక్క బ్లాక్లా
మీరు ఇంత పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, పెట్టుకునేంత అవసరం లేదు. ఒక 3 బ్లాక్లకు ఒకసారి ఒక వాటర్ బ్లాక్ పెట్టినా పెరుగుతాయి. ఒకసారి ట్యాప్ చేస్తాం అనుకోండి, ఇలా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. అదే నీళ్ళగా ఉడబిగాల్సింది. మొత్తం క్లీన్ చేసేస్తున్నాయి, మొత్తం పిచ్చర్గా పోయి. బా పెడదాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 2 బాక్స్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, అర్థం వాటర్ తక్కువైందని. అయితే అనుకో మళ్ళీ రాదు. మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి పెడదాం. ఇంకో వాటర్ తెచ్చుకోవాలన్నమాట. ఇంత చాలు మనకి ఇప్పుడైతే. నేనేమనుకుంటున్నా, 1 2 3 ఉన్నాయి, 3 4 5 6 7 లేన్స్ అంటే ఇంకొక లేన్ తీద్దాం. ఒక లేన్ తీసి మళ్ళీ నార్మల్ అంటే ఎలక్ట్రిక్ అనుకోండి, నార్మల్ అయిపోద్ది అనమాట. ఈ లేన్ వేస్తాం. 4 లేన్లు, 1 2 లైన్స్ అన్నమాట. 4 లైన్స్, 2 లైన్స్ తీసేసాం అనుకోండి, ఫామ్ అయిపోతుంది. ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇంకా మనకు? 4 2 3 4 5 6 ఉన్నాయా? 5 లైన్ తీద్దాం. ఇట్లా వచ్చినప్పుడు 6 ఏమవుతుంది ఫ్రెండ్స్, టేబుల్ అవుతుంది అన్నమాట. పెట్టుకుంటూ పోవడం. మీ దగ్గర బోన్ మీద ఉందనుకోండి, బోన్ మీద వాడితే తొందరగా పెరుగుతాయి అన్నమాట ఫ్రెండ్స్. కానీ బోన్ మీద నాకు వస్తుంది, ఎందుకంటే బోన్ మీద నా దగ్గర ఉంటే కూడా నేను పక్క వాడుతుంది, ఎందుకంటే అవసరం ట్రేడింగ్ కోసం మాత్రమే వాడదాం బోన్ మీద. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మైనింగ్ చేద్దామా అంటే మైనింగ్ అవసరం లేదు నాకు. నేను మర్చిపోయినా, మెయిన్ ఇది పెట్టాలిగా. ఇంకా స్టేస్ కూడా పెడదాం. నా లేన్ కూడా మొత్తం తీసేస్తా, మొత్తం అక్కడ దాంట్లో తీసేస్తా. ఫామ్ దాంట్లో ఫామ్ అవద్దు ఉంచుతాం, ఎందుకంటే ఫామ్ వద్దు మళ్ళీ పెరిగితే. ఒక బ్లాక్ ఉండడానికి అవసరం అంటున్నా. అరే బాబు, ఇది ఒకటి మధ్యలో పుడింగ్ వస్తుంది. ఆహాహాహాహా వస్తుంది ఇది. తప్పు పెట్టేసిన. గ్లాస్ కన్నా
క్లీన్ సౌండ్ బాగా వస్తుంది ఇది. ఓ మై గాడ్, నేను డోర్ పెట్టడం మర్చిపోయినా. తప్పు 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 నాదా. మళ్ళీ ఫ్రెండ్స్ పెట్టండి ఇది మా జీవితం శోభన నాకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం పని చేస్తుందా మన దరిద్ర. ఓహో పని చేస్తుంది. 36 వచ్చినాయి అప్పుడే. దగ్గర బోన్ మీల్ ఉండాలనుకుంటా. బోన్ మీల్ పెట్టి మా బట్టలు ఇంకా వీట్ ఉంటుంది కదా, వీటిని పెట్టినా పెంచి వీళ్ళు పెంచినాం అనుకో మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే అంటే నువ్వు వాట్ వీ షుడ్ డూ అన్నమాట. ఒక బాన్ లాంటివి తయారు చేయడం బాగా వస్తుంది. ఎందుకంటే బాన్ ఎందుకు చేద్దామంటే నేను ఎందుకు వచ్చినాయి అసలు అయినా ఫ్రెండ్స్. ఇంకా నా దగ్గర ఎక్కడో ఉంది బోన్ మీద, కానీ అదైతే కింద ఉన్నట్టుంది బోన్ మీద. నేను చెస్ట్ తయారు చేయడానికి బోన్ మీల్ బోన్ మీల్ బోన్ మీల్ ఇక్కడ ఉంది. బోన్ మీల్ కన్నా ఉంది. బోన్ మీల్ ఖచ్చితంగా గుర్తున్నాను కదా నా బాబాక్స్. నేను దాంట్లో ఉంది ఈ చెస్ట్ అంతా ఉంది. సో బోన్ మీల్ జనరేటర్ తయారు చేద్దామా. బోన్ మీల్ బోన్ మీల్ వస్తా ముందు కొత్తగా వస్తాను వాళ్ళు మిమ్మల్ని. ఇప్పుడే మైనింగ్ వచ్చిన ఫ్రెండ్స్. ఇంకా చేతిలో బోన్ మీల్ ఉంది. మైనింగ్ అంటే మైనింగ్ కోసం వెళ్ళలేదా. ఓ పెరిగింది ఆల్రెడీ, ఇంకెందుకు మళ్ళీ మైనింగ్ వేస్ట్గా పోయినట్టుంది. గంట సేపు నుంచి చెప్తాను. ఇంకా స్కెల్టన్ దొరకదు చెప్పండి సార్, గంట నుంచి చదువుతుంటే ఏ ఒక్క స్కెల్టన్ దొరికింది. అది బోన్ మీల్ వాడి ఇంకా మొత్తం పెంచుకుంటా పోతాం. ఒక షెడ్ తయారు చేద్దాం మనం ఇక్కడ అటు సైడు. పొటాటో అవసరం లేదు ఎంతగానో. అదే ఆటోమేటిక్ కుకింగ్ ఫామ్ తయారు చేయాలి నెక్స్ట్ ఎపిసోడ్లో. అన్పికబుల్ ఇది అవసరం లేదు. నాకేం పని అంటే ఈ సీడ్స్ అన్ని మళ్ళీ పెట్టి ఓ 64 పెరిగినాయి అన్నమాట. డబల్ సీట్స్ వచ్చినాయి మనకి ఇప్పుడు. దీన్ని మళ్ళీ యూజ్ చేసి దీన్ని ఒకసారి యూజ్ చేసినాం అనుకో మళ్ళీ ఒక 2 సార్లు యూజ్ చేయొచ్చు నాకు. రాత్రి అవుతుంది బాబు బాబు. ఎప్పటిదా పడైపోతారు తీసాడు. ఈ షీడర్ ప్యాక్లో చంద్రుడు గుండ్రంగా ఉన్నాడు రెడ్డిగా. అంటే గేమ్లో అయితే అట్లా ఉండడు, నార్మల్గా అయితే గేమ్లో అట్లా ఉండడు అన్నమాట. ఆయన కొంచెం వెరైటీ ఉండడు. డోర్ బంద్ చేయి. తనప్పుడు మర్చిపోయి పెట్టుకుంటూ వచ్చేసాను. తొందర వస్తా అంటే ఇవి కూడా ఫామ్ చేసాం అనుకుంటే ఇప్పుడు తినిపించినాయి అనుకో అవి పెరుగుతాయి, కొత్తగా వస్తాయి.
సీట్స్ని మళ్ళీ పెట్టేస్తా. ప్లీజ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా పోదాం బాండ్. కోల్ లేదనుకుంటాను, అది చచ్చిపోతే ఊరుదని నీ అమ్మ దగ్గర ఉండకూడదు. నేను 32 కలెక్ట్ అయినాయి, 54 కాదు 64 దానిక అవి కలెక్ట్ అయి ఉంటాయి. పిల్లల్ని కంటూనే ఉండాలి, మీరు ఆగొద్దు. మొత్తం 64 కథం చెప్తుంది కథం. త్వరగా పని చేద్దాం ఫ్రెండ్స్, చంపేద్దాం మన సపరేట్గా. వద్దులే బతకని వాటిని కూడా. ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి, ఇప్పుడు ఏమన్నా మీకు తప్పు చేసిందనుకో, అది పని చేయకపోవడానికి తప్పు చేస్తుంటే మీరు కనుక కామెంట్ చేసిననుకోండి, నాకు తెలిసిపోతుంది అన్నమాట ఫ్రెండ్స్. నేనైతే కామెంట్స్ అన్ని చదువుతాను, కామెంట్స్ తక్కువ మంది పెడతాను నాకు. కామెంట్స్ పెడితే కాబట్టి నేను ఖచ్చితంగా చదువుతాను అన్నమాట ఫ్రెండ్స్. థ్యాంక్స్.